హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. షర్మిల కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆమె భద్రతపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. టీడీపీ వాళ్ళు కావాలనే ఆమెపై అటాక్ చేసి అది వైసీపీపై నెడతారు అని ఒక వర్గం అంటే, వైసీపీ వాళ్లే ఆమెను టార్గెట్ చేస్తారని ఇంకో వర్గం అంటోంది. అయితే ఇప్పుడు నిజంగానే వైఎస్ షర్మిల స్వయంగా తనకు ప్రాణహాని ఉందని మీడియా ముందుకొచ్చి చెప్పడంతో రాజకీయాలు వేడెక్కాయి. వైఎస్ షర్మిల బాపట్ల రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిన్న విజయవాడకు వచ్చినప్పుడు గన్నవరం విమానాశ్రయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నేను రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించాల్సి ఉంటుంది కనుక నా రాజకీయ శత్రువుల నుంచి నాకు ప్రమాదం ఉంటుంది. నాకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరాను, కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఓ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ప్రతిపక్ష నేతగా ఉన్న నాకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? అంటే నాకు ఏమైనా జరగరాంది జరగాలని ఈ ప్రభుత్వం కోరుకుంటోందా? మీకు మీ మంత్రులకు భద్రత కల్పించుకుంటే సరిపోతుందా? రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులకు భద్రత అవసరం లేదని భావిస్తున్నారా? రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలనైన నాకే భద్రత కల్పించకపోతే ఇక రాష్ట్రంలో సాధారణ మహిళలకు మీ ప్రభుత్వం ఏం భద్రత కల్పించగలదు అని వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికలకు ముందు వైఎస్ వివేక హత్య జరిగింది, కానీ 5 ఏళ్లుగా విచారణ ముందుకు సాగడం లేదు. సిబిఐకి హంతకులు ఎవరో తెలిసినా అరెస్టు చేయలేకపోతోంది అనే విమర్శలున్నాయి. ఇప్పుడు మళ్లీ ఎన్నికలొచ్చేశాయి. ఈసారి వైఎస్ షర్మిల సైంధవుడిలా అడ్డుపడుతున్నారు కనుక ఆమెకు ప్రాణహాని ఉండొచ్చని టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్ షర్మిల కూడా నాకు జరగరానిది ఏదైనా జరగాలని ఈ ప్రభుత్వం కోరుకుంటోందా అని ప్రశ్నించడం చూస్తే ఆమె కూడా తన ప్రాణానికి ప్రమాదం ఉందని గ్రహించినట్లే ఉన్నారు. దిగజారిపోయిన రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో తెలియదు.